హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుష్ప తెలుగు వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో పూజ గదిలో ఉండే రాగి ఇత్తడి సామాన్ని చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా క్లీన్ చేయాలని వీడియోలో చూసేయండి. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే నిమ్మకాయనైతే తీసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో నిమ్మకాయ అండి. ఎండిపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదా, దాంతో కూడా మనము ఈజీగా స్క్రబ్ చేసుకోవచ్చు. చూడండి, సాల్ట్తో డిప్ చేసి నేను రబ్ చేస్తున్నా, అంతే. చాలా ఈజీగా మనకి కలర్ అనేది వచ్చేస్తుంది. రోజు మనము పూజ గదిలో రాగి ఇత్తడి పాత్రలు అయితే వాడుతూ ఉంటాము. అది తొందరగా మనకి జిడ్డు అనేది పట్టేస్తూ ఉంటుంది. సో మనం ఇలా లెమన్ అండ్ సాల్ట్ తో చాలా ఈజీగా అయితే మనము దాన్ని స్క్రబ్ చేస్తూ ఉంటే మనకి కలర్ అనేది వచ్చేస్తుంది. ఎంత జిడ్డు పట్టిన పాత్రని కూడా చాలా ఈజీగా అయితే మనము ఇలా స్క్రబ్ చేస్తూ ఉంటే రిమూవ్ అయిపోతుంది. చూడండి, మీరే చూస్తున్నారు కదా, చాలా ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుంది. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి. జస్ట్ 2 మినిట్స్లో అయితే మనము ఇలా రబ్ చేస్తూ ఉంటే చాలు, మనకి ఆటోమేటిక్గా కలర్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు నేనైతే రాగి పాత్రను అయితే క్లీన్ చేసి చూపిస్తున్నాను. చాలా ఈజీగా అయితే మనకి అలాంటివి కూడా ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుందండి. ఇప్పుడైతే ఇత్తడి పాత్రలను కూడా క్లీన్ చేసి చూద్దాము. దాన్ని కూడా లెమన్తో సాల్ట్ డిప్ చేసుకుంటూ అయితే నేను రబ్ చేస్తూ ఉన్నాను. అది కూడా చాలా ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుందండి. మనము ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా వితిన్ 5 మినిట్స్లో అయితే పూజ గదిలో ఉండే మొత్తం సామాన్లన్నీ ఇలా చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడైతే ఒక బౌల్లో వాటర్ తీసుకొని మీకు వాష్ చేసి అయితే చూపిస్తున్నాను. నిజంగా నేనే షాక్ అయిపోయాను. 5 మినిట్స్లో మనం ఇలా చాలా ఈజీగా అయితే లెమన్ అండ్ సాల్ట్తో అయితే ఈ ఇత్తడి రాగి సామాన్లు అయితే క్లీన్ చేసుకోవచ్చు. చాలామంది చింతపండు ఇంకా చాలా విధాలుగా అయితే క్లీన్ చేసుకుంటారు, కానీ అవిటికన్నా ఇది చాలా సింపుల్గా అయితే మనం ఇలా వీటితో క్లీన్ చేసుకోవచ్చు అండి. కూడా మన ఇంట్లో ఉండే 2 ఇంగ్రీడియంట్స్తో అయితే మనం ఇలా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి. మీరు కూడా ఈసారి నేను చెప్పిన విధంగా లెమన్ అండ్ సాల్ట్తో అయితే ఎండి ఇత్తడి పాత్రలు అయితే క్లీన్ చేసుకోండి. మీకు కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. చూడండి, ఇలా ఉండే పూజ సామాన్లు మనం ఇలా అయితే క్లీన్ చేసుకున్నాము. చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్. మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.